మోర్ ఆఫ్ ఏంటంటే తన మాటే చెల్లాలని కూడా అనుకునే మనిషి కాదు. అంటారు కదా మరి వాళ్ళకి కూడా ఒపీనియన్ ఉంటుంది, వీ షుడ్ రెస్పెక్ట్ హిమ్. అందుకే మమ్మల్ని అలాగే వాళ్ళ పిల్లల్ని అలాగే చెప్తున్నది. అన్నయ్యకి 3 పిల్లలు కాదు, 4, 3, 7 మంది ఆయనకి సంతానం. అంటే యాజ్ వెల్ యాజ్ మా వదిన గారు కూడా ఎవరికో అల్లు రావణ గారు కూతురు అవన్నీ ఒక వెర్షన్ ఒక డైమెన్షన్ అయితే మా వదిన కూడా అంత బాగా చూసుకుంటుంది. మా మదర్ తర్వాత మాకు అంత గౌరవించే వ్యక్తి మా వదిన. వెరీ లవబుల్ పర్సనాలిటీ ఆవిడ, వెరీ అఫెక్షనేట్, ఒక మదర్ ప్లేస్ లాగా. మాకు మా అమ్మ తర్వాత ఎవరు ఉన్నారు అని అంటే మా అమ్మ తర్వాత మా వదినే కనపడుతుంది, మా ఇంకెవరు లేరు. మా అమ్మ తర్వాత ప్రతి వాళ్ళు మా నాన్న తర్వాత ఎవరున్నాడు, మా అన్నయ్య ఉన్నాడు. మా అమ్మ తర్వాత ఎవరున్నారంటే మా వదిన. ఏనా బాబు ఎట్లా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎట్లా ఉన్నావు, తిన్నావా, రానా బాబు, ఇట్లా చేస్తాను. నన్ను, నా బిడ్డల్ని, నా కూతుర్ని, అది మా చెల్లి పిల్లల్ని. అంటే లక్ మా అన్నయ్య అదృష్టం అని చెప్పాలా లేకపోతే ఏం చెప్పాలి, షీఈస్ వెరీ వెరీ అఫెక్షనేట్ పర్సన్. లక్కే మా అన్నయ్య అదృష్టం, షీర్ లక్, ఆయన అదృష్టవంతుడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి భార్య దొరకడం. షీఈస్ యూనిక్. వాళ్ళ ఇంట్లో అరవింద్ గారు ఉన్నారు, వసంత్ గారు ఉన్నారు, మోదిన ఉంది, ఇంకొక ఆవిడ చనిపోయారు. 4 నాకు తెలుసు కదా. వాళ్ళందరూ డిఫరెంట్ విషయాల్లో మంచి వ్యక్తులే. కానీ మా వదిన వెరీ కామన్ మదర్ ఉంటారు చూడు, అలాగే కోపం తిట్టేయటం లేకపోతే ప్రేమగా దగ్గర తీసుకోవటం అలా. అందుకని మా వదిన ఒక యూనిక్ పర్సనాలిటీ. అంటే కామన్ మ్యాన్ దగ్గరగా ఉంటుంది మా వదిన. కామన్ మ్యాన్ అంటే మనందరికి ఎలా ఉంటుంది, అమ్మ ఇంటి ఇలా ఉంటుంది, అమ్మ దగ్గర ఇచ్చాను. కళ్యాణ్ బాబు వదిన అయితే మరీ దారుణం. అసలు ఆడిని ఇంక దగ్గర తీసేసుకొని ఆడికి అన్నం కలిపి పెట్టేసేసి ఏదో అవసరం అయితే టూ మచ్ ఆడికి మా వదినికి మధ్యలో ఉండే అనుబంధం. అది విన్ను అయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడే ది వే హీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ చిరంజీవి గారు అండ్ సురేఖ గారు. మళ్ళీ మా వదిన మీద విపరీతంగా జోకులు వేస్తాడు, మా వదిన ఆడి మీద జోకులు వేస్తుంది. కానీ మళ్ళీ ఏదన్నా ఇది వచ్చినప్పుడు మా ఆయన చాలా దగ్గర తీసుకుంటుంది. అంటే వాడిని చిన్నప్పటి నుంచి తన దగ్గర పెరిగాడు కదా. వాడికి 10th క్లాస్ అప్పటికి పెళ్లి అయింది అన్నయ్యకి. క్వైట్ యంగ్, 15 years. వాడు అలా వదిన వెనకాల తిరుగుతుండేవాడు. చాలా ప్రేమ ఉండదు. అంటే పెద్ద కొడుకులాగా పెద్ద కొడుకులా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హీరో అవడానికి కూడా ఆవిడ ప్రోద్బలమే ఎక్కువ అని. అంటే అలా కాదు, యాక్చువల్గా ఎట్లంటే కళ్యాణ్ డైరెక్టర్ అవ్వాలన్నాడు కానీ బట్ వదిన బాగుంటాడు కదండి, కళ్యాణ్ బాబుని హీరో చేద్దామని. హీరో అయితే బాగుంటాడు కదా, మనకి ఎవరు మన ఫ్యామిలీ మీరు తప్ప ఎవరు లేరని. తర్వాత అలాగా మా వదిన గారి సహకారం చాలా ఉంది ఆ విషయం. అదే అండి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విషయం వదినంటే విపరీతంగా సందర్భాల్లో చెప్పారు. కానీ దీంట్లో ఇంకొక విచిత్రమైన పాయింట్ నేను నోటీస్ చేసింది, ఇప్పుడు మీరు ఎలాగా చిరంజీవి గారిలో ఇంకో ఫాదర్ని చూస్తున్నారు, మీ పిల్లలు కూడా వరుణ్ తేజ్ అండ్ నిహారిక వాళ్ళు కూడా ఆయన్ని డాడీ అనే పిలుస్తారు కదా. అదేంటి అసలు ఆ విచిత్రం? అది చాలా అది ఎట్లా అంటే అన్నయ్య ఇంట్లోనే పెరిగాడు వరుణ్ బాబు 3 ఏళ్ల దాకా. అన్నయ్య దగ్గర ఉండేవాడిని నేను. తర్వాత విడిగా వచ్చాను. వరుణ్ బాబు ఏంటంటే చరణ్ బాబు హనీ పాప డాడీ అని పిలిచేవాడు. వాళ్ళతో పాటు డాడీ అంటే ఎప్పుడు నేను డాడీ అని పిలవమని ఎప్పుడు చెప్పాలి, ఆ డాడీ అనేవాడు. నేను స్పెసిఫిక్గా పిల్లలతో ఈ డాడీలు మమ్మీలు కదరా నాన్న అని పిలవ అలవాటు చేశాను. సో నన్ను పద్మని డాడీ అమ్మ నాన్న అని పిలుస్తారు. వాళ్ళిద్దరిని మాత్రం డాడీ మమ్మీని పిలుస్తారు. ఇప్పటికీ అదే అలవాటు. అదేమి అసలు ప్లాన్డ్ కాదు, చేయమని కాదు. పెద్దనాన్నగారు పెద్దమ్మ గారు ఇలాంటి కాలింగ్ లేదు. అక్కడ పెరిగారు కదా చరణ్ బాబు హనీ పాప స్వీటీ పాపతో పెరిగారు కాబట్టి వాళ్ళు ఏం పిలుస్తారు వీళ్ళు అలా పిలిచేవాడు, అలవాటు అయిపోయి. అది అన్నయ్యకి అయితే ఇంకా యాక్చువల్ చెప్పాలంటే వరుణ్ గారు ఒక చిన్న ఏజ్ అంతా నేను పెద్దగా చేయాలి. అన్నయ్య బాగా అంటే వాడి బాల్యాన్ని ఫాదర్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు కదా, అది నాకన్నా అన్నయ్య ఎక్కువ ఎక్స్పీరియన్స్. అంటే చాలా ముద్దు అన్నయ్య, చాలా ఇష్టం అండి. అవును, అదంతా కంచె సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక చిన్న మీట్ జరిగింది. డైరెక్టర్ క్రిష్, వరుణ్ బాబు అండ్ అవన్నీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం. అప్పుడు ఆ మూమెంట్ వీడియో ఇప్పటికి చూసినా వరుణ్ ఎంత లవ్ చేస్తారు చిరంజీవి గారు అన్నది ఆ వీడియోలో కనిపిస్తుంటుంది. అదే చెప్తాను రాజేంద్ర, ఇవాళ మా నాన్న అంటే ఎందుకు గౌరవం అంటే నాట్ ఓన్లీ హిస్ ఫాదర్, ఒక చిరంజీవి గారు లాంటి ఒక అన్నయ్యని కూడా మనకి ఇచ్చింది ఆయనే కదా. ఇక ఆ విధంగా ఆయనకి ఎన్ని రకాల కృతజ్ఞతలు చెప్పాలి. తన తర్వాత తనలాగా చూసుకునే ఒక కొడుకుని కానీ మా బాధ్యతలన్నీ తీసుకున్న వ్యక్తిని అంటే ఈజ్ లైక్
సో ఆ విధంగా మా నాన్న రెండింతలు గౌరవం. మా అన్నయ్య అంటే కూడా ఈ రోజుకి కూడా మాకు అదే మీరు చెప్పారు కదా, హీఈస్ యాజ్ గుడ్ యాజ్ ఫాదర్, యాజ్ గుడ్ యాజ్ 100%. అది ఆ స్థానం ఒక బ్రదరు, ఒక ఎల్డర్ బ్రదరు. మామూలు ఎలా ఉంటుంది అంటే ఆయన షూటింగ్కి వెళ్తాను కదా, అన్నయ్య కోపం, అన్నయ్య మళ్ళీ కోపపడినా లేదా అన్నయ్య సీరియస్గా ఉన్నా అన్నయ్య దగ్గరికి ఈ రోజు కూడా భయం ఉంటుంది. చిన్న స్ట్రెస్ ఉంటుంది అన్నయ్య దగ్గర. ఏంటి ఎలా ఉన్నావు అన్నయ్య, ఇట్లా ఉండదు మా దగ్గర. అన్నయ్యనాడా ఏరా చిన్న ఒక టెన్షన్ వాతావరణం కొద్దిసేపటికి రిలీజ్ అవుతుంది. మా నాన్న దగ్గర అలా ఉండేది. అన్నయ్య ఏమనుకుంటాడంటే అన్నయ్య దగ్గర ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయవు, ఎందుకు ఇప్పుడు నువ్వు అడిగాడు అంత భయం ఉంటుంది. ఈ రోజు కళ్యాణ్ బాబుకి నాకు కూడా ఒక కొంచెం సేపు ఒక చిన్న స్ట్రెస్ ఉంటుంది, చిన్న స్తబ్దత స్ట్రెస్. ఏంటిది జాగ్రత్తగా ఉండాలి, అలవాటు అయిపోయింది. అది ఏమంటుంది దాన్ని ప్రోగ్రామింగ్ అయిపోయింది. పాపం ఆయన ఎప్పుడు అట్లా ఉండరు, కానీ మాకు భయం, చిన్న భయం ఉంటుంది. సో ఆయన గట్టిగా ఏదన్నా తిడితే అలా కాదని అంటామే కానీ ఏదైనా చెప్పాలంటే మెసేజ్లో లేకపోతే ఇట్లు తప్ప డైరెక్ట్ ఎదురు మాట్లాడే ఛాన్స్ లేదు. ఇది గౌరవం అంతే, ప్రేమే తప్ప మళ్ళీ అదే అంటాను కదా. ఏమంట నా అదృష్టం అయిందిరా, నేను చెప్పగల ఇది అలాంటి ఎంతోమంది ఉన్నారు అదృష్టవంతులు, అలాంటి మంచి బ్రదర్స్ ఎంతోమందికి ఉన్నారు. కాకపోతే ఆయనకున్న పేరు ప్రఖ్యాతులతో పాటు ఆయనకున్న అన్ని ఒక ఎత్తు అయితే ఆయన పర్సనాలిటీ, వ్యక్తిత్వం. ఫాదర్ తర్వాత నాకు ఫాదర్. అందుకని ఈ ఫాదర్ డే సందర్భంగా మా అన్నయ్యని తెలుసుకోవటం, మా అన్నయ్య గురించి అడగటం రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఆయన అంత గొప్పవాడు మా ఫాదర్. అవును, ఎందుకంటే నేను ఐ హావ్ పర్సనల్లీ విట్నెస్. నీకు తెలుసు కదా గ్లింప్సెస్ అన్ని. నువ్వు చిన్నప్పటి నుంచి ఆయన చూస్తానే ఉన్నావు, ఆయనతో బోల్డని ఇంటర్వ్యూ చేసావు, ఆయన వంటి వ్యక్తిగతంగా ఇష్టం చాలా. అందుకని నాకు ఆ గ్లింప్సెస్ అన్ని తెలుసు, అందుకని అడిగాను అనమాట నేను. అండ్ ఇప్పుడు మీరు తక్కువ వాళ్ళు ఎంతమంది అయినా కుటుంబాన్ని ఆదుకుని నిలబెట్టిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు, కానీ మీ కెరీర్స్ అవి కావు. మిమ్మల్ని ప్రొడ్యూసర్గా చేసి పట్టుకురావడం, నిలబెట్టడం, పవన్ కళ్యాణ్ గారిని హీరోగా చేయడం, కెరీర్స్ నిలబెట్టడం కష్టం కదా. పబ్లిక్ కెరీర్స్ ని చాలా ఉద్యోగం ఏం చేయొచ్చు, లేదా ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టి నువ్వు చూసుకోరా అని చెప్పచ్చు, దట్స్ ఎ సెపరేట్ థింగ్. మళ్ళీ రేపు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి అనే ఒక వెనకాతల బ్రాండింగ్ ఉన్నదే, ఆ బ్రాండింగ్ ఇవ్వడం అన్నది చాలా మందికి జరగని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.